శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. కనుమ పండుగ రోజున ఏ విధానాలు ఆచరించాలి, కనుమ పండుగ రోజున ప్రయాణాలు ఎందుకు చేయకూడదు, కనుమ పండుగ రోజున రథం ముగ్గుకి గల విశిష్టత ఏమిటో తెలుసుకుందామండి. కనుమ పండుగ నాడు మినుము కొరకాలి, లేకపోతే యముడు ఇనుము కొరికిస్తారని అంటారండి. అంటే కనుమ పండుగ రోజు మినప్పప్పుతో గారెలు చేసుకొని తినాలండి, లేకపోతే యముడు యమలోకంలో శిక్షగా ఇనుము కొరికిస్తాడని అర్థం అండి. అందువల్ల కనుమ పండుగ రోజు మినపగారెలు చేస్తారండి. కనుమ నాడు కాకి కూడా మునుగుతుంది అని అంటారండి. అంటే కనుమ పండుగ రోజు సముద్రం, నది, కాలువ ఇలా ప్రవహించే నీటిలో స్నానం చేయాలండి. కనుమ పండుగ రోజున రైతులకు పాడి పంటలను సమృద్ధిగా అందించే పశువులకు కృతజ్ఞత తెలుపుకుంటూ రైతు కుటుంబ సభ్యులు జరుపుకునే పండుగ అండి. ఈరోజు తమతో పాటు పశువులు, పక్షులకు కూడా ఆహారం అందాలని ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులను వేలాడదీస్తారండి. కనుమ పండుగ రోజున ప్రయాణాలు చేయడం వలన అరిష్టం జరుగుతుందని భావిస్తారండి. సంక్రాంతి అంటే 3 రోజుల పండుగ కావున ఇల్లంతా బంధువులతో కలకలలాడుతున్న సమయంలో 3వ రోజు ఎవరిళ్లకు వాళ్ళు ప్రయాణం కావడం వల్ల ఆనందాన్ని కోల్పోతారనే ఉద్దేశంతో కనుమ రోజు ప్రయాణం చేయరాదని చెబుతారండి. అందుకే కనుమ రోజు కాకి కూడా కదలదు అనే సామెత చెబుతారండి. కనుమ పండుగ రోజున పెరుగును దానం చేయాలండి. పెరుగును దానం చేయడం వలన సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి. కనుమ పండుగ రోజున రథం ముగ్గుకు గల విశిష్టత ఏమిటంటే, ప్రతి మనిషి శరీరం ఒక రథం అని, ఈ దేహం అనే రథాన్ని నడిపేవారు పరమాత్ముడని భావిస్తారండి. తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్ముణ్ణి ప్రార్థించడమే ఈ రథం ముగ్గులో దాగున్న ఆంతర్యమండి. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు శుభాలను కలిగించాలని కోరుతూ ఇంటి ముంగిట రథం ముగ్గు వేసి పువ్వులు, పసుపు, కుంకుమలతో పూజ చేసి గౌరవంగా ఇంటి నుండి పొలిమేర వరకు సాగనంపుతారండి. పురాణాల ప్రకారం మరొక కథ, బలిచక్రవర్తి పాతాళలోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ 3 రోజులు గడుపుతారని పురాణాల కథనం అండి. పండుగ పూర్తయిన తరువాత బలిచక్రవర్తిని తిరిగి అతడిని సాగనంపుటకు ఇంటింటా రథం ముగ్గు వేస్తారని పురాణాల కథనం అండి. తెలుసుకున్నాం కదా అండి కనుమ పండుగ రోజున ఆచరించాల్సినవి. కనుమ పండుగ రోజున ప్రయాణాలు ఎందుకు చేయకూడదు, రథం ముగ్గు విశిష్టత గురించి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.